హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అండ్ వెన్నెల వ్లాగ్స్. మనం ఈరోజు కాకినాడలోని భవనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ యొక్క కథను, ఈ క్షేత్రం యొక్క విశేషాలను తెలుసుకుందాం. తర్పవన్ జంక్షన్ నుండి స్ట్రైట్ రోడ్ నుండి సుభానికేతన్ స్కూల్ వస్తుంది. అది దాటిన తర్వాత ట్రస్ట్ హాస్పిటల్ మీదుగా వెళ్ళాలి. ఇక్కడి నుండి వెళ్తుంటే సర్పవరం పూల మార్కెట్ వస్తుంది. ఇది కాకినాడలోని హోల్సేల్ పూల మార్కెట్. ఇలా వెళుతూ స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళి ఒక 1 కిలోమీటర్ దూరంలో లెఫ్ట్లో టెంపుల్ వస్తుంది. ఇదే భవనారాయణ స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి ఎదురుగుండా పెద్ద కొలను ఉంటుంది. ఈ గుడికి ఎంత ప్రత్యేకత ఉన్నదో అలాగే ఈ కొలనికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఇది స్వయంభూ దేవాలయము. ఈ గుడి గురించి తెలుసుకోవాలంటే ప్రాచీన కాలంలో జరిగిన ఈ కథను వింటే అర్థమవుతుంది. ఎంతటి వారికైనా కించిత్ గర్వం ఉండకూడదని భగవంతుడు మనకు తెలియజెప్పే ప్రక్రియలో ఏర్పడిందే ఈ సర్పపురి క్షేత్రం. సత్యలోకంలో సభలో నారద మహాముని వారు ఈ విధంగా గర్వోక్తిని ప్రకటించారు. సర్వకాల సర్వావస్థలయందు హరినామ సంకీర్తన చేయుదును. త్రిలోక సంచారిణి మరియు పూర్ణ బ్రహ్మచారిణి కాబట్టి నేను విష్ణుమాయను అధిగమించగలనని గర్వపడిన. కానీ భూలోక సంచారానికి వచ్చిన విష్ణుమాయ వల్ల ఏర్పడిన నీటి కుండంలో స్నానమాచరించి నారద మహాముని స్త్రీ రూపాన్ని పొందారు. అదే మన సర్పవరంలో ఉన్న నారద కుండం. అజ్ఞానంతో నారద స్త్రీ ఆ కొలను చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ అరణ్యాన్ని ఆనుకుని ఉన్న రాజ్యాన్ని పీఠికాపురం పాలించే రాజు అడవికి వేటకు వచ్చెను. ఇంతలో సరస్సు పక్కనే ఉన్న స్త్రీని చూసి జాలిపడి అరణ్యంలో స్త్రీ ఉండటం సురక్షితం కాదని వివరాలు అడిగాను. నారద స్త్రీ అజ్ఞానంతో వివరాలు ఏమీ చెప్పలేకపోయాను. సుదతి అనే పేరు మాత్రం చెప్పాను. అంత ఆ రాజు నారద స్త్రీని వాళ్ళ రాజ్యానికి తీసుకుని వెళ్ళి అందరికీ తెలియపరిచెను. కానీ ఎవరూ మా తాలూకా స్త్రీ అని తీసుకుని వెళ్ళలేదు. అప్పుడు విష్ణుమాయ వలన ఆ రాజు నారద స్త్రీని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొనెను. దానికి నారద స్త్రీ విష్ణుమాయ వలన అంగీకరించెను. నారద స్త్రీకి రాజుకి వివాహం అయిన తరువాత విష్ణుమాయ వలన 60 మంది సంతానం కలిగెను. ఆ 60 మందే తెలుగు సంవత్సరాలు, ప్రభవ, విభవ మొదలైనవి. వారు అందరూ పెరిగి పెద్దవారయ్యను, యుద్ధవీరులయ్యను. కానీ విష్ణుమాయలో పడిన నారద స్త్రీ భగవంతుని నామస్మరణ మరిచి సుఖభోగాల్లో పడి రాజ్యలాంఛనములకు అనుభవించుచుండెను. చూచిన విష్ణుమూర్తి ఈ విధముగా నేను విష్ణుమాయను అధిగమించగలను అని గర్వపడిన నారదుడు మాయ అని తెలుసుకోలేక స్త్రీరూపం పొంది వివాహం చేసుకుని సంతానం పొంది సుఖముల్లో మునిగి భగవన్నామస్మరణ మరిచెను. కొంచెం కష్టం కలిగినప్పుడైనా ఇది భగవంతుని సంకల్పమని తెలుసుకుంటాడు అని విష్ణుమూర్తి తన మాయ వలన పరరాజుతో యుద్ధమును కలుగజేసెను. యుద్ధంలో పోరాడి మరణించిన రాజు పుత్రులను చూసి దుఃఖింపసాగెను. కానీ ఇదంతా విష్ణుమాయ వలన జరుగుచుండెనని గ్రహింపలేక సంసారములో మునిగి ఉండెను. మరింత దుఃఖము కలిగితేనైనా ఇది విష్ణుమాయ వలన గ్రహిస్తారేమోనని విష్ణుమూర్తి తన మాయతో మరింత పరీక్షించెను. ఏమిటి పరీక్ష అంటే ఇంత దుఃఖంలో ఉన్న నారద స్త్రీకి ఆకలి బాధను కలిగించెను. అన్ని బాధలకు అతీతమైన బాధ ఆకలి బాధ. ఈ ఆకలి బాధను తట్టుకొనలేక ఏదైనా ఫలాన్ని భుజించి ఆ బాధను చల్లార్చుకోవాలి అని వీరి గురించి తర్వాత దుఃఖిద్దాము అని సంకల్పించి పండు కోసం అన్వేషించెను. చిత్రంగా ఆకులు లేని చెట్లు, అందు ఒక చెట్టుకి ఒక పండు మాత్రమే కనిపించెను. భగవంతుని తలవకుండా ఆ పండును అందుకొనుటకు ప్రయత్నించెను. కానీ అందలేదు. ఆ పండు అందకపోవడంతో పుత్రుల శవాల్ని మెట్లుగా అమర్చి ప్రయత్నించెను. అప్పుడు అందకపోవడంతో తాపత్రయంతో భర్త శవాన్ని కూడా ఒక మెట్టుగా వేసుకొని ప్రయత్నించుదాం అని స్థితికి దిగజారింది. కానీ భగవంతుని స్మరణ చేయటం లేదు. మాయలో పడి అప్పుడు దయతలచి విష్ణుమూర్తి బ్రాహ్మణ రూపంలో వచ్చి నారద స్త్రీని కుశల ప్రశ్నలు అడిగాను. అప్పుడు నారద స్త్రీ తనకు ఆకలిగా ఉంది అని, ఆ పండు కావాలి అని తన బాధలు కష్టాలు గురించి చెప్పి దుఃఖించెను. ఈ బాధలకు భవబంధాలకు కారణం విష్ణుమాయ అని. కాబట్టి నీవు శుచి అయి విష్ణునామస్మరణ చెయ్యి. ఈ
ఈ బాధలు భవబంధాలు తొలగిపోతాయి. భగవంతుని అనుగ్రహం అయిన తరువాతే ఆ ఫలం నీకు లభిస్తుంది అని మోక్ష ఫలము అని తెలియపరచెను. మరియు ఆ ముక్తి కుండంలో ఎడమ చెయ్యి పైకి ఎత్తి 3 సార్లు స్నానమాచరించి చెప్పెను. విశేషముగా ఎడమ చెయ్యి తడవకుండా ఎందుకు స్నానం చేయమన్నారు అంటే స్మృతి కొరకు. 3 సార్లు స్నానం చేయగానే నారద రూపం వచ్చి ఎడమ చెయ్యి మాత్రం స్త్రీ రూపంలో ఉండిపోయింది గాజులతో. ఇప్పుడు నారదులు వారు నారద జ్ఞానంతో ఎందుకు ఎడమ చెయ్యి స్త్రీ రూపంలో ఉంది అని పరికించి చూడగా నారదుల వారు బ్రహ్మలోకంలో గర్భోక్తిని ప్రకటించడం, ఈ భూలోకంలో రాజుని వివాహం చేసుకోవడం, ఆకలి బాధను చల్లార్చుకోవడానికి ఫలం కోసం ప్రయత్నించడం జ్ఞప్తికి వచ్చింది. నారద మహర్షి అప్పుడు పశ్చాత్తాపంతో ముక్తి కుండం పక్కనే కూర్చుని శ్రీమన్నారాయణ కొరకు తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయగా దయతో శ్రీ మహావిష్ణువు విశేషంగా గరుడ వాహనం మీద కూర్చుని దర్శనమిచ్చెను. వరం కోరుకోమనెను. అంత నారద మహాముని తప్పును క్షమించమని, పరిపూర్ణ నారద రూపాన్ని కటాక్షించమని, వచ్చేది కలియుగం కాబట్టి జనులందరూ దర్శనం చేసుకుని ముక్తిని పొందే విధంగా అర్చావతారం ఉండాలి అని కోరుకున్నారు. ఈ విధంగా స్వయంభూగా అర్చామూర్తిగా ఉండిపోయాను. లక్ష్మీ సమేతముగా దర్శనము కాలేదు అని నారద మహాముని శ్రీ రాజ్యలక్ష్మీ తాయారును ధ్యానం చేసి రాజ్యలక్ష్మీ సమేత శ్రీ భవనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించను. లక్ష్మీదేవి లేకుండా ఎందుకు దర్శనం ఇచ్చను అంటే నారద మహాముని తపస్సు చేస్తున్నప్పుడు ఆయన భావంలో ఏ రూపంగా ఉన్నారో ఆ భావరూపంగా దర్శనమిచ్చారు నారాయణుడు. అందువల్ల భావనారాయణ స్వామిగా ప్రకాశించెను. మనం కూడా త్రికరణ శుద్ధిగా ఓం నమో శ్రీ భవనారాయణ స్వామి అని కొన్నిసార్లు చెప్పించి మన భావంలో ఏమి సంకల్పించుకుంటే ఆ భావ సంకల్పాన్ని నెరవేర్చును భవనారాయణ స్వామి వారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.